హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తనుశ్రీ కిచెన్. ఇవాళ మనము రొయ్యలతోటి కారం పొడి చేసుకుందామండి. చాలా ఈజీగా, చాలా టేస్టీగా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. రొయ్యలు తీసుకున్నా నేను 50 గ్రాములు, 50 గ్రామ్స్ తీసుకున్నా. కొద్దిగా 1 స్పూన్ జీలకర్ర, 3 స్పూన్ల మినపప్పు, 10 ఎండుమిర్చి, 10 వెల్లిగడ్డ. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసుకుందాం. పొయ్యి మీద ప్యాన్ పెట్టి ఒట్టిమిర్చి వేసుకుందాము. ఒట్టిమిర్చి కొద్దిగా ఫ్రై చేసుకుందాము. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లైట్గా 1 స్పూన్, 1 చిటికెడు ఆయిల్ వేసుకుందాము. ఒట్టిమిర్చి ఫ్రై అవ్వడానికి లైట్గా ఫ్రై చేసుకుందాము. చూడండి, ఒట్టిమిర్చి ఫ్రై అయిపోయి తీసేసుకుందాము. అదే ప్యాన్లోకి మిర్చి తీసుకున్నాం కదా, కొంచెం ఆయిల్ వేసుకుంటున్నా. మినపప్పు, జీలకర్ర వేసుకుంటున్నా. ఫ్రై చేసుకుందాము ఇవి కూడా కొద్దిగా. మీరు కావాలంటే ధనియాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు. కలర్ చేంజ్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాం అండి. చూడండి, ఇలా ఫ్రై అవ్వాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి చూడండి. ఇలా ఫ్రై చేసుకొని ప్లేట్లో తీసేసుకున్నాము. అదే ప్యాన్ని కొద్దిగా ఆయిల్ ఉంటుంది కదా, మొత్తం నీట్గా క్లీన్ చేసేసుకుందాం క్లాత్ తోటి. ఇప్పుడు రొయ్యలు వేసుకుంటున్నా ఫ్రై చేసుకోవడానికి. ఇలా ప్యాన్లోకి వేసుకొని కొద్దిగా బాగా ఫ్రై చేసుకుందాము. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. చూడండి, కలర్ చేంజ్ అయిపోయాయి. ఇవి వేగుతుంటే స్మెల్ వస్తుందండి. అప్పటికి మీకు తెలుస్తుంది ఎలా ఫ్రై అయ్యాయని. చూడండి, మామూలు కలర్ కూడా ఎలా చేంజ్ అయ్యాయో. ముందుకి ఇప్పటికి తేడా ఉంది కదా. ఇలా ఉంటే స్టవ్ బంద్ చేసుకుందాము. ప్లేట్లోకి తీసేసుకుందాము. మీరు కావాలంటే మిక్సీ అయినా పట్టుకోవచ్చు, రోల్లో అయినా కొట్టుకోవచ్చు. నేను రోల్లో దంచుకుంటున్నా. నీట్గా రోల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. అందులోకి మినపప్పు, ఎండుమిర్చి వేసేసుకుంటాను నేను. అన్నీ వేసేసుకున్నాము. నీట్గా పౌడర్ లాగా దంచేసుకున్నాం. బాగా మెత్తగా మెరిగిపోవాలి మిర్చి, మినపప్పు, జీలకర్ర. చూడండి, బాగా పౌడర్ లాగా చేసేసుకున్నాం మెత్తగా. ఇప్పుడు మనం రొయ్యలు వేసుకుందాము. రొయ్యలను కూడా బాగా దంచుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకుంటూ దంచుకుందాము.
చూడండి ఇలా మెదిగింది కదా. ఇప్పుడు మనము తెల్లగడ్డలు వేసుకున్నాము. ఇవి కూడా పొట్టు తీయకుండా వేసుకుంటే చాలా బాగుంటుంది. వెల్లిగడ్డ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆ ఫ్లేవర్ బాగుంటుంది. స్కిప్ చేయకుండా వేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బాగా అయిపోయింది రొయ్యల కారం పొడి. చూసుకోండి, కొంచెము ఇలా బరకగానే ఉంటేనే చాలా టేస్ట్గా ఉంటుందండి తినడానికి కూడా. చూడండి, చూసేకి ఎంత బాగుందంటే తినడానికి ఇంకా బాగుంటుంది. వేడి రైస్లోకి వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నామంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.